యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దిన ధ్యాన గ్రంథము నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఇక్కడ నెహెమ్యా హనన్య అనేటువంటి ఒక వ్యక్తిని గురించి తెలియజేస్తున్నాడు. అతని గురించి మాట్లాడుతున్నాడు. అంతకు మించి అతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని కూడా మనము చెప్పగలము. ఈ హనన్య అనేటువంటి పేరుకు అర్థము హెబ్రీ భాషలో దేవుడు మెచ్చినవాడు, దేవుడు దయగలవాడు. ఈ హనన్య అనే పేర్లు కలిగినటువంటి వ్యక్తులు పాత నిబంధనలో మరో నలుగురిని మనము వేరు సందర్భాలలో వేరు గ్రంథాలలో మనం చూడగలము. వారు వేరు కాలాల్లో జీవించిన వారుగా ఉన్నారు. అయితే మన యొక్క ధ్యాన వచనంలో చూస్తున్నటువంటి ఈ హనన్య ఎవరు అని చూస్తే మరి అతని యొక్క కుటుంబ నేపథ్యం మనకు అంతగా పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రస్తావించబడలేదు. అయినప్పటికీ కూడా నెహెమ్యా అతని గురించినటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకటి, ఆయన నమ్మకమైన మనుష్యుడు అని ఎలా చెప్పగలడు అంటే, ఎప్పుడైతే నెహెమ్యా పారసిక దేశం నుంచి యెరూషలేము పట్టణానికి వచ్చి యెరూషలేము ప్రాకారమును కట్టుట ప్రారంభం చేశాడో ఆ మొదటి దినము నుంచి కూడా మరి తనకి ఎన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ఈ హనన్య మాత్రము ఆయనకు ఎంతో తన వంతు సహాయ సహకారాలు అందించిన వాడుగా, నెహెమ్యా ఎడల ఎంతో నమ్మకంగా మరి ఉన్నవాడుగా ఉండి ఉంటాడు. ఆ యొక్క ప్రాకారం కట్టుటను కూడా ఎంతో నమ్మకమైన పాత్రను పోషించి ఉంటాడు. అందుకే నెహెమ్యా ఎలాంటి సంకోచం లేకుండా ఇతను నమ్మకమైన మనుషుడు అని ఇక్కడ ప్రస్తావించాడు. మనం ఏదైనా పని చెయ్యాలంటే ఏ చిన్న పని పూనుకున్నప్పటికీ మనం ఎంతో ఆలోచిస్తాము, ఈ పని ఎవరికి అప్పగించాలి, ఎంత నమ్మకమైన వారు కావాలో మనం చాలా మరి పరిశోధిస్తాము, కనుక్కుంటాము. ఈ పనికి ఇతను నమ్మకంగా ఉంటాడా, ఈ పనికి ఈ వ్యక్తి నమ్మకంగా ఉంటారా అని. మన విషయంలో కూడా ఇతరులు అలానే ఆలోచిస్తారు, మనం ఎంత నమ్మకంగా ఉంటాము అని. అంటే నమ్మకత్వం అనేది చాలా మరి ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు కూడా ఎంతో నమ్మదగినవాడు. అందుకే మన పట్ల ఎంతో మరి ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు అన్ని విషయాలలో. అలానే ఇక్కడ రెండవదిగా అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా, అందరి వలె భయభక్తులు కలిగిన వాడు కాదు, అందరి మాదిరిగాని ఆయన భయభక్తులు కలిగిన వాడుగా కాదు, అందరికంటే ఎక్కువగా. ఇక్కడ మరి ఈయన దేవుని పట్ల ఎంతో మరి నమ్మకంగానే కాదు కానీ భయభక్తులు కలిగిన వాడుగా కూడా ఉన్నాడు. దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడుగా, దేవుని యొక్క పనిలో ఎక్కువగా సాగిపోయిన వాడుగా ఉన్నాడు. అంతే కాకుండా దేవుని యొక్క మందిరం యొక్క పనుల నిర్మాణంలో మరి ఎంత దేవుని ప్రేమిస్తే ఆయన అంత నమ్మకంగా పనిచేసిన వాడిగా ఉన్నాడు. మరి మన జీవితాలలో కూడా యేసు ప్రభువుల వారిని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి వారులారా, యేసయ్య అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు, అందరికంటే ఎక్కువగా మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని తన యొక్క కుమారులు కుమార్తెలుగా స్వీకరించి ఉన్నాడు. తన ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అందరికంటే ఎక్కువగా మనలను ప్రేమించిన యేసయ్యను మనం కూడా ఆయనను మన రక్షకునిగా స్వీకరించుదాము. అందరికంటే ఎక్కువగా ఆయన యొక్క వాక్యాన్ని చదువుదాము. అందరికంటే ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాము. అందరికంటే ఎక్కువగా ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాము. అందరికంటే ఎక్కువగా
ఆయన మందిరానికి పరిగెత్తుకొని వెళ్దాము. ఇచ్చే విషయంలో, ఆయన యొక్క పరిచర్యను కొనసాగించే విషయంలో, ఆయన పరిచర్యలో పాలు పంపుల మంది విషయంలో అందరికంటే ఎక్కువగా మనం ముందుందాము. మన యొక్క ప్రేమను ఆయన పట్ల తెలియజేద్దాము. అప్పుడు మనం కూడా మరి పరలోక రాజ్యంలో యేసు ప్రభువుల వారు తండ్రి ఎదుట మన గురించి అలానే చెప్తాడు. తండ్రి, అందరికంటే ఎక్కువగా నన్ను వీరు ప్రేమించారు, అందరికంటే ఎక్కువగా వీరు నా పట్ల నమ్మకంగా ఉన్నారు, అందరికంటే ఎక్కువగా వీరు నా పట్ల భయభక్తులు కలిగి జీవించారు అని ఆ రీతిగా మనం కూడా ఒక నమ్మకమైన సాక్ష్యాన్ని సంపాదించుకుందాము. హనన్య అయితే మరి ఎంతో మంచి నమ్మకమైన సాక్ష్యాన్ని సంపాదించాడు. నెహెమ్యా ఎలాంటి సందేహం లేకుండా ఇక్కడ ఆయన గురించి చెప్పగలిగాడు. మరి మన గురించి కూడా అదే సంపాదించుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. హనన్య వల్లే ప్రభువా, మేము కూడా అందరికంటే ఎక్కువగా నాయన నీ అందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించి, నీ వాక్యమును ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి, నీ యొక్క సన్నిధిలో ఎక్కువ సమయమును గడుపుటకు, నీతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి జీవించుటకు, అందరికంటే ఎక్కువగా నీ మందిరానికి పరిగెత్తే విషయంలో ప్రభువా మరి ముందుండుటకు, ప్రతి విషయంలో కూడా అందరికంటే ఎక్కువగా మేము ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.